శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 మధ్యకాలంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ప్రభావం ఏర్పడుతుంది అని పరిశీలించినప్పుడు, మరి వృశ్చిక రాశికి రవి దశమాధిపతి, అలాగే బుధుడు లాభాధిపతి. ఈ రెండు ఏర్పడడం కామన్గా ఎవరికైనా అర్థమవుద్ది. దశమాధిపతి లాభాధిపతితో కలిసినప్పుడు జాతకుడికి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. అంటే బుధుడు ద్విస్వభావ గ్రహం. ఆ కారణం వల్ల ఏంటంటే ఏదైనా రెండు రకాల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే లాభస్థానాధిపతిగా ఇప్పుడు వృత్తిపరంగా రెండు రకాల ఆదాయాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే డైరెక్ట్గా వచ్చే జీతం వస్తుంది, అలాగే రెండో మార్గంలో వచ్చే ఆదాయం కూడా రావచ్చు. లేదంటే జాతకుడు ఇంకో వ్యాపారం ద్వారాను ఎవరికన్నా సహకరించడం ద్వారాను మొత్తం మీద రెండు రకాల ఆదాయాలు రావడం జరుగుతుంది వృత్తిరీత్యా కామన్గా. ఈ బుధుడు ఎప్పుడు కూడా మరి సప్తమ స్థానంలో బుధుడు ఉంటే పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఒకేసారి ఇద్దరు అబ్బాయిలో ఇద్దరు అమ్మాయిలో సంబంధం రావడం జరుగుతుంటుంది. అలాగే పంచమంలో బుధుడు ఉన్నప్పుడు సరే సంతాన విషయంలో చాలామందికి టిన్స్ కూడా మిగతా గ్రహస్థితి అనుకూలిస్తే కలగడం జరుగుతూ ఉంటుంది. దశమంలో బుధుడు ఉన్నప్పుడు అప్పటిదాకా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే సడన్గా రెండు ఉద్యోగాలు వస్తాయి. ఏ ఉద్యోగం నిర్ణయించాలో చేయలేక సతమతం అవుతూ ఉంటాడు అనమాట. ఈ విధంగా ఈ బుధుడు రెండు రకాలుగా ఇస్తూ ఉంటే, ప్రస్తుతం ఈ రవి బుధుల కలయిక జాతకుడికి రాశి అందే ప్రవేశించడం ఒక విధంగా ఒక ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంచే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా దశమాధిపతి రాశి అందు లగ్నమందు సంచరిస్తే వాడు స్వయం కృషితోనే ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఉద్యోగం సంపాదించడం కానీ జీవనోపాధి సంపాదించి వాడు ఎవరి సలహా లేకుండా సహాయం లేకుండా వ్యక్తిగతంగానే ఇండిపెండెంట్గా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అదే రాష్ట్రాధిపతి దశమంలో ఉంటే సరే కుటుంబ సభ్యుల సహకారంతోనో తండ్రి గారి సహకారంతోనో అతను పైకి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు దశమాధిపతి రవి రాశిలో ప్రవేశించడం వల్ల మరి లాభాధిపతి కూడా బుధుడు అవడం వల్ల జాతకుడు ఒక ఏదైనా అతను ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని బట్టి ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. లేనప్పుడు తను స్వతంత్ర వృత్తిగా తనకు తానే యజమానిగా ఒక వ్యాపార సంస్థని ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉందంటే, మరి బుధుడు వ్యాపార కారకుడు దశమాధిపతితో కలిసి ఉండడం వల్ల సాధకుడు ఇప్పటిదాకా ఏదో రకరకాలుగా చేసి ఉన్న వాటి వల్ల కొంత చికాకు కలిగి మరి ఏదైనా స్వతంత్రంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు ఏదన్నా ఖచ్చితంగా ఒక వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు. అంటే బుధుడు రవి ఉండడం వల్ల విద్యా సంబంధించినవి ఏదో కోచింగ్ సెంటరు, లేదంటే ఒక చిన్న స్కూలు, లేదంటే ఒక కాలేజీ పాఠశాల అలాంటివి పెట్టుకుంటే జాతకుడికి చక్కగా రాణించే అవకాశం ఉన్నది. ఇక ఈ యోగానికి తోడు ఏమైందంటే మనకి ఇక్కడ ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా ఈ రవి మీద దృష్టి పెట్టాడు. అంటే ఇంచుమించుగా కేంద్ర కోణాధిపతులుగా స్థితి ఏర్పడడం వల్ల జాతకుడికి ఏమైందంటే వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క బలంతో జాతకుడు స్వతంత్రంగా జీవించడానికి తగు విధమైనటువంటి అవకాశం ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి రావడం జరిగింది. సో ఏదైనా ఇది ఒక అదృష్ట యోగం ఈ రాశి వారికి. దాంతో ఏమవుతుందంటే సాధారణంగా ఈ బుధగ్రహం స్వతంత్రంగా తన ఫలితాలు ఇవ్వడం సాధారణంగా జరగదు. శుభగ్రహాలైనటువంటి గురువుతో కలిసిన శుక్రుడితో కలిసిన జాతకుడికి అప్ టు పీజీ వరకు ఎడ్యుకేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అదే ఈ బుధుడు శనితో కలిస్తే జాతకుడు చాలా అశ్రద్ధగా విద్యని చాలా లేట్గా కంప్లీట్ చేస్తాడు. ముందు
చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి వ్యాపారంలోకి మారే అవకాశం ఉంటుంది. అదే బుధుడు కుజగ్రహంతో కలిసి ఉంటే సాధారణంగా జాతకుడు విద్య మధ్యలోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అతి కష్టం మీద ఒక సబ్జెక్టులో ప్రవేశించి వేరే సబ్జెక్టుతో పూర్తి చేయడం, అనేక అడ్డంకులతో చదువు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బుధుడు కుజుడితో కలిసిన కేతువుతో కలిసిన ఇదే ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అదే బుధుడు రవితో కలిస్తే ఉన్నత విద్య, అదే రాహుతో కలిస్తే చాలా మోడర్న్గా మరి టెక్నికల్గా కొత్తగా వస్తున్నటువంటి సమయానుకూలంగా కాలానుగుణంగా మారుతున్నటువంటి ఎడ్యుకేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఈ బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు విదేశ విద్య, విదేశ సంస్థల్లో విద్య, ఈ కంప్యూటరు వాటికి సంబంధించిన దాంట్లో ఎక్కువ అంత కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఆ కుటుంబంలో ఎప్పటిదాకా ఎవరు చేయనటువంటి విద్య చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఏదైనా మరి ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ యోగ ప్రభావం జాతకుడికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉన్నత విద్యా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఏదన్నా ఒక వ్యాపార సంస్థ ప్రారంభించడానికి అంటే ఒక సలహాదారుడుగా కూడా అవ్వచ్చు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక బిల్డర్ అవ్వచ్చు, ఒక కన్స్ట్రక్షన్ అవ్వచ్చు. దీనికి కూడా అనుకూలంగా ఉంది. దీనికి మిగతా గ్రహాలు కూడా సహకరిస్తున్నాయి. ధనస్థానంలో శుక్రుడు, సప్తమంలో గురువు, ఇవన్నీ కూడా చాలా వరకు జాతకుడు తన జీవనోపాధిని కొత్తగా ప్రారంభించడానికి కానీ అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఈ యోగం చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట. అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది. దానికి చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుణ్ణో విష్ణుమూర్తినో పూజించి ఆ శక్తి పొందేవారు. స్వభావసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో గజకేసరి యోగం ఉందండి, పంచమహాపురుష యోగం ఉంది, రవి ఉచ్చులో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం, ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా వాడు జాతకంలో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు. కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు, ఇతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిష్కుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు. అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం, ఆయన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నా శని ఉచ్చులో ఉన్నా మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడుతా రాలేదు కదా, జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మావాడి జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడు లేదంటే నెంబర్ 1 ఆఫీసర్ అన్నది అవటం మాత్రం ఒట్టి కళ లాంటిది. ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది. ఎవరు ఇంచుమించుగా 100కి 60 మంది జాతకాల్లో ఈ బుధాదిత్య యోగం ఉంటుంది. మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం, సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య ఉదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు
చాలా నియమంగా ఉండాలి. అంటే కామన్గా అది ఎన్వి, మద్యం, మందు ఏదో కొన్ని ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా, ప్రభుత్వ ఉద్యోగులకైనా, సాధారణ వాడికైనా ఈ ఆదివార నియమం వల్ల అపారమైనటువంటి శక్తి, రవిబలం కలుగుతూ ఉంటుంది. ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడు అవుతాడు. అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే, వ్యాపారంలో రాణించాలన్నా, విద్యలో ఉన్నతి సాధించాలన్నా ఏకాదశి, ప్రతీ నెలలో వచ్చే 2 ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి, ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో, గోవిందనామాలో, లేదంటే ఒక మంచి ఆధ్యాత్మికవేత్త దగ్గర, ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం, అంటే మన పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల, ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల, ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి 2 సార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి. ఎక్కువ రోజులు అక్కర్లేదు, 1 సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, అటువంటి వ్యక్తుల దగ్గర మీరు 5 నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల, అలాగే చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం, ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ, మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ 100% మంచి సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నం చేయండి. స్వస్తి.